కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి 20 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి 20 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, బాధితులు ఏం చెప్తున్నారు? ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్? కార్తీక్, అంటే ముఖ్యంగా ఈ హుజూరాబాద్ లో అర్ధరాత్రి తర్వాత దాదాపు 12:45 1 గంట ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా ఒక 20 కిరు వ్యాపారులకు సంబంధించిన షాప్స్ కాలిపోవడం, అదేవిధంగా అరటిపళ్ళ బండ్లు కూడా కాలిపోవడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఆస్తి నష్టం ఎంత ఉంది అనేది ఇంకా లెక్క వేయాల్సి ఉంది. మొత్తంగా రాత్రంతా కూడా ఒక ఆందోళనకరమైన వాతావరణం అంబేద్కర్ చౌరస్తా వద్ద కనిపించింది. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలు ఆర్పించారు. ఈ అంశాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. పూర్తిగా అక్కడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకోవాలని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మంటలు వ్యాపించకుండా వెంటనే అంబులెన్స్ ఫైర్ సిబ్బంది రావడంతో పూర్తిగా మంటలను చెల్లాస్తారు. అయితే మొత్తంగా ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు దానిపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాళ్ళకు జరిగిన ఆస్తి నష్టాన్ని లెక్క వేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన పరిస్థితి. మొత్తంగా నిన్న రాత్రి అంతా కూడా హుజూరాబాద్ లో ఒక ఆందోళనకరమైన వాతావరణం షార్ట్ సర్క్యూట్ తో వెలువడిన మంటలతో మనకు కనిపించింది. రైట్ రమణ.